రష్మిక విజయ్ దేవరకొండల మ్యారేజ్ ఒక సెన్సేషన్ అయితే దాని గురించి సోషల్ మీడియాలో ఎంత మాట్లాడుకున్నారో దానికి మించి వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అలాగే వాళ్ళు ధరించిన జ్యువెలరీ అనమాట దాని గురించి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. అసలు విజయ్ దేవరకొండ గారు కూడా అంత గోల్డ్ వేసుకున్నారు ఏంటి అని చెప్పి. సో వాటి ధర ఎంత, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు వాటి కోసం? అంటే చాలా రేర్గా ఇలాంటి లుక్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. ప్రజెంట్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది ఓపెన్ చేసినా కూడా వచ్చేటటువంటి 10 పోస్టులలో 8 పోస్టులు వీళ్ళ జంటకు సంబంధించి ఒక పెళ్లి ఫొటోసే మనకు కనిపిస్తున్నాయి అనమాట. ముఖ్యంగా వాళ్ళు ధరించినటువంటి ఆ దుస్తులు కావచ్చు, అదేవిధంగా నగల గురించి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ విధంగా ఏ సెలబ్రిటీస్ కూడా పెళ్లి చేసుకోలేదు, ఇంత అద్భుతంగా ఎవ్వరు కూడా మేకప్ అంటే మేక్ ఓవర్ కాలేదు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళు పెట్టినటువంటి చిన్న చెవిపోగు దగ్గర నుంచి బట్టల వరకు ప్రతి ఒక్క దాని గురించి కూడా రీక్రియేట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయని కావచ్చు, ఎక్కడ చేయించారని కావచ్చు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అసలు వాళ్ళు ధరించినటువంటి ఆ నగల ధర ఎంత, అసలు అవి ఎంత వెయిట్ ఉంటాయి అని చెప్పేసి అయితే చాలా మంది కూడా దీని గురించి సర్చింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా పెట్టారా, లేదంటే వాళ్ళకు ఎవరు చేశారు ఆ నగలన్నీ, లేకపోతే ఆ దుస్తులు ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి గూగుల్లో కూడా సర్చింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రష్మిక గారు ఆ వడ్డానం కావచ్చు, లేకపోతే మెడలో వేసినటువంటి హారాలు కావచ్చు, వంకీలు కావచ్చు, అండ్ తలలో ధరించినటువంటి ఆ ఒక కొప్పెర కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా ఒక 3.5 కోట్ల వరకు కూడా ఉంటాయి విలువ అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా విజయ్ దేవరకొండ గారు ధరించినటువంటి ఆ ధరల విలువ కూడా దాదాపుగా 1.5 కోట్ల విలువ ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో సాధారణంగా ఆడవాళ్ళంటే అన్ని నగలు కూడా వేసుకుంటారు, కానీ విజయ్ దేవరకొండ గారి లుక్ పైన కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరి సెలబ్రిటీ జంటలో అయినా కూడా ముఖ్యంగా ఇక్కడ కపుల్లో ఇద్దరిలో కూడా లేడీ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. బట్ వీళ్ళ జంటలో మాత్రం విజయ్ గారి గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన ధరించినటువంటి ఆ నగల గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చూసుకుంటే రాజుల కాలంలో ఇలాంటివి ధరించే వాళ్ళు, ఇప్పుడు ఈ విధంగా ఎవరు కూడా ధరించలేదు అని చెప్పేసి యూనిక్ లుక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ యొక్క పెళ్లి ఫొటోస్ మాత్రం చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.